నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. మరి మరొక ఆదివారం దేవుని సన్నిధిలో మనం గడుపుకోవడానికి ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన భాగ్యంకై ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. మరి పిల్లలు ఎలా ఉన్నారు? మరి మంచిగా ఉండండి మీరు. మనం చాలా మస్తు పనులు చేసేది ఉన్నది, మనం అందరం కూడుకోవాలి, మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మరి చక్కగా చదువుకోండి, ఆన్లైన్ క్లాసెస్, మరి ఇంట్లోనే కూర్చొని చదువుకోండి, బయట తిరగకండి, మాస్కులు వేసుకోండి బయటికి వెళ్తే. ఒకవేళ మరి తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. మరి మంచి బిడ్డలు, యేసయ్య బిడ్డలు, మరి యేసయ్య చెప్పినట్టు యేసయ్య మార్గంలో మంచి బిడ్డల్లాగా బ్రతకాలి కదా పిల్లలు. మరి పిల్లలందరికీ మరి మిమ్మల్ని అందరినీ నేను మిస్ అవుతున్నా, చాలా బాధ అవుతున్నది. మరి దేవుడు చిత్తమైతే మరి వ్యాక్సిన్ తొందరగా వస్తే మనం అందరం కలుసుకొని దేవుని స్తుతిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు బైబిల్ రీడింగ్ ఎస్పి ప్రభుచరణ్, ఎస్పి మధురిమ బైబిల్ రీడింగ్ అండ్ ఒక చక్కటి పాట పాడి వినిపిస్తారు. Praise the Lord to everyone and thank you Gnanagul for giving us this opportunity. Bible reading. Isaiah 6th chapter, 1st and 2nd verse. Holy, holy, holy is the Lord Almighty. The whole earth is full of His glory. Song. Bandinaipoya nilamunigi telaka na valla kadaya ninu vidi unduta. Bandinaipoya nilamunigi telaka na valla kadaya ninu vidi unduta. Yesaya 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 నిన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నిన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నిలమునికి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ. ఐజక్ ఈథన్ పాల్ ఒక మెమరీ వర్స్. Isaac Ethan Paul. I am saying Psalm 1. దృష్టిల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుల అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. థ్యాంక్ యూ జ్ఞానసుందర్ అంకుల్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జాషువా శాంసన్ పాల్ మంచి మెమరీ వర్స్ మనకు చెప్పి వినిపిస్తాడు, విందాం.
My name is M. Joshua Samson Paul. I am telling memory verse. Galati 5:22. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, దయాళుత్వం, ఆద్వికం, ఆశా నిగ్రహం. థ్యాంక్ యూ. ఒక మంచి పాట విందాము. దీక్షిత పల్లవి. Praise the Lord. I'm Dikshita. I'm Pallavi. Let's worship the Lord through the song Here I Am to Worship. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that makes this heart adore you. Hope of my life spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I never know how much it costs to see my sins upon thy cross. I never know how much it costs to see my sins upon thy cross. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Thank you. ఒక మెమరీ వర్స్. కీర్తన. Praise the Lord. My name is Kirtana. I am from junior class. Memory verse. Matthew 28 chapter 19th verse. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of Father and of the Son and of the Holy Spirit. Thank you. స్పెషల్ సాంగ్ బై ఈథన్ పాల్, మధ్యమడుగు అండ్ ఎవెలిన్. ఆశ్రయదుర్గం నీవే నా సాయం, నీవే కేడను బలము, యేసు నీవే మహదు స్థలము, నీవే మార్గం సత్యం నిత్య జీవం యేసయ్యా, నీవే మార్గం సత్యం నిత్య జీవం యేసయ్యా. ఆది
బలి అయినా యేసయ్యా. నీవంటే వాడే లేడు యేసయ్యా, నువ్వు లేని చోటే లేదు యేసయ్యా. నీవంటే వాడే లేడు యేసయ్యా, నువ్వు లేని చోటే లేదు యేసయ్యా. నీవే దానం యేసు, నీవే ప్రదానం. థ్యాంక్ యూ. ఒక స్పెషల్ సాంగ్ జెనిసా పాల్, లెనిసా పాల్. Praise the Lord everyone. Today we are going to sing Telugu gospel song. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో, నిన్నాడు గోయు దూర నేడి వాగ్దతంబుతో. మన్నాన్న గోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విలంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచున్నాము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. థ్యాంక్ యూ. ఒక మెమరీ వర్స్ కే కీర్తి. Lord, my name is K. Kirti. I am from primary class. Memory verse కీర్తనలు 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ లయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాదములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి గాక, యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ. ఒక యాక్షన్ సాంగ్ చూద్దాము. అమూల్య. Hi everyone, my name is Amulya. I'm going to sing one action song. बड़ी मछली यो ना को खा दिया रे. बड़ी मछली यो ना को काट दिया रे. मछली सुसुर सुसुर मछली सुसुर सुसुर मछली सुसुर सुसुर పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. పెద్ద చేప యోనాను మింగేసింది. పెద్ద చేప యోనాను మింగేసింది. చేప పరిగెత్తింది
పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. థ్యాంక్ యూ. ఒక మంచి మెమరీ వర్స్ అనన్య. Hello everyone, my name is Ananya. Today I am going to tell you a memory verse, Psalm 34, first verse and second verse. I will bless the Lord at all the time. His praise shall continually be in my mouth. Second verse. My soul shall make it boast of the Lord. The humble shall bear of it and be glad. Amen. ఒక చిన్న పాప ఒక మంచి ధన్యతల గురించి చెప్తుంది. మరి చాలా చిన్న, నాట్ ఈవెన్ 2 years ఐ థింక్ సో. జస్ట్ మాటలు వస్తున్నాయి, వాళ్ళకు ధన్యతలు నేర్పించిండ్రు. ఆ బ్లెస్సింగ్స్ ఏంటంటే, మన ఎన్ జాన్ గారు, నారిమల్ల జాన్ గారు, ఆబెల్ పాస్టర్ గారి అల్లుడు సుగుణమ్మ కూతురు, వాళ్ళ డాటర్ బిడ్డ అంటే వాళ్ళ మన్మరాలు అయితే గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ పాస్టర్ రెవరెండ్ బిపి ఆబెల్ గారి గ్రేట్ గ్రాండ్ డాటర్. మరి చక్కటి ఇది వినండి, ఎందుకంటే దేవుని సేవకుల పిల్లల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు అనేది మనకి ఇది ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్. మనకు దేవుడు ప్రతి ఒక్కటి మనకు చూపిస్తాడు. హౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల నీ బల్ల చుట్టూ ఉంటారు అని అన్నాడు. అది ఎంతో ఆశీర్వాదకరమైంది అది. కాబట్టి మనం దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరికి ఇది బ్లెస్సింగ్. ఇది ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర కానీ, మీ ఆఫీస్లో కానీ, మరి మీరు బయటకు వెళ్ళి ఒక పాటలు పాడినా కానీ, ఇక్కడ చిన్న చిన్న స్ట్రీట్ ప్రీచింగ్స్ చేసినా, మీకు చర్చ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడనైనా మీరు వాక్యం చెప్పొచ్చు. కాబట్టి దేవుడు మనల్ని అట్లా బ్లెస్ చేస్తాడు. మన సంఘస్థులందరికీ కూడా వందనాలు, పేరెంట్స్ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. విషయమే చెప్పమ్మా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చ బడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు కొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచ బడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింప బడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మాథ్యూస్ chapter 5 verses 2 to 10. God bless you. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహమును. గలేషియన్స్ 5:22. God bless you. అభినవ్ అండ్ అలెక్స్ మంచి ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు, విందాము. ఉయ్యాలంటే భయమా, ఉయ్యాలంటే భయమా, చీకటంటే భయమా, భయమద్దుర కన్నా. దయ్యాలంటే భయమా, ఉయ్యాలంటే భయమా, చీకటంటే భయమా, భయమద్దుర కన్నా. యేసయ్య నీకు తోడుండే ఫ్రెండు, ఏ భయము నీకు దరిరానే రాడు. Psalms 34 లో 4th verse లోని అభయమిచ్చే ప్రభువు మన యేసు క్రీస్తు. నా 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 నా
భయమా, బల్లి అంటే భయమా, పరీక్షలంటే భయమా, భయమొద్దుర కన్నా. బుద్ధింకంటే భయమా, బల్లి అంటే భయమా, పరీక్షలంటే భయమా, భయమొద్దుర కన్నా. యేసయ్య నీకు తోడుండే ఫ్రెండు, ఏ భయమో నీకు దరి రానే రాదు. Psalm 34లో 4th verseలోని అభయమిచ్చే ప్రభువు మన యేసుక్రీస్తు. నా 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 మరి ఇప్పుడు చక్కటి మనం ఒక మంచి బైబిల్ స్టోరీ విందాము. ఆ స్టోరీ చెప్పడానికి మన మధ్యలో మిసెస్ సుజాత సారథి మన మధ్యలో ఉన్నారు, సండే స్కూల్ టీచర్. ఈ వారం వారు మనకు మంచి వాక్యం చెప్తారు. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాము. వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఆల్ ది సండే స్కూల్ చిల్డ్రన్. ఐ హోప్ మీరు కూడా ఎవ్రీడే బైబిల్ రీడింగ్ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఉన్నారని అనుకుంటున్నాం పిల్లలు. ఇన్ కేస్ మిస్ అయితే కైండ్లీ స్టార్ట్ డూయింగ్ దాట్. రెగ్యులర్గా బైబిల్ చదువుకోవడం, దేవుని వాక్యం చదవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్రేయర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఓకే పిల్లలు, ఈరోజు మీకోసము వాక్యం తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణంకి లేని వందనం స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా జ్ఞానకి మరియు చర్చ్ కౌన్సిల్కి కూడా ఎంతో వందనం చెల్లిస్తున్నాను. ఓకే పిల్లలు, బిఫోర్ ఐ స్టార్ట్ ఒక్కసారి మనము అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధం 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 నిత్య ప్రధాన దూతల చేత పొగడబడి వచ్చిన మా పర్లకు తండ్రి, నాయన యేసయ్య ఇచ్చిన ఈ సమయంకి లేని వందనం స్తుతులు స్తోత్రం చెల్లించిన ప్రభునైనా బిడ్డలు నాయన రెగ్యులర్గా సండే స్కూల్లో అటెండ్ అవుతున్నాయినా నైనా స్టోరీ వినొచ్చు నైనా వాక్యం నేర్చుకుంటున్నారని అనిపించిన ప్రభునైనా ఎవరైతే చిన్న బిడ్డలు నైనా ఇది అటెండ్ అవ్వలేకపోతున్నారో ప్రభునైనా బిడ్డలని నైనా రెగ్యులర్గా నైనా సండే స్కూల్ అటెండ్ అయ్యేటట్టు మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభునైనా. నైనా వారు రెగ్యులర్గా వాక్యం కూడా నైనా చదువుకొని వారు నైనా నేర్చుకునేటట్టు కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభునైనా. యేసయ్య మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండి దినదినము సహాయం చేస్తున్నందుకు కూడా వందనం చెల్లిస్తున్నాను ప్రభునైనా. బిడ్డలైనా కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి కూడా కాచి కాపాడిన విధానం పెట్టి వందనం చెల్లిస్తున్నాను ప్రభునైనా. ఇంకా ఎన్నో నైనా అనారోగ్యాలతో నైనా వర్షాలలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నైనా బిడ్డలని నైనా మీరు కాచి కాపాడుతున్న విధానంపై వందనం చెల్లిస్తున్నాను ప్రభునైనా. నేను ఇక ముందు కొంచెం థర్డ్ వేవ్ని బట్టి కూడా నైనా ప్రార్థిస్తున్నాను ప్రభునైనా. మా బిడ్డలకి ఎవరికి కూడా ఎలాంటిదైనా అనారోగ్యం కలగకుండా ఎలాంటి కోవిడ్ అటాక్ చేయకుండా మీరే మీ యొక్క రెక్కల కింద బిడ్డలందరినీ దాచిపెట్టమని బ్రతిమాలుతున్నాము. బిడ్డలనే కాకుండా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని సిబ్లింగ్స్ని అందరినీ కూడా మీరే కాచి కాపాడమని బ్రతిమాలుతూ యేసయ్యనామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సెప్టెంబర్ 5th అనగానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఆల్ ద స్టూడెంట్స్ విల్ నో ఇట్ కదా. సెప్టెంబర్ 5th ఈజ్ కన్సిడర్డ్ టు బీ ద టీచర్స్ డే కదా పిల్లలు. అయితే నేను ఈరోజు కొన్ని విషయాలు టీచర్స్ గురించి మీకు మీ ముందుకు తేవాలని అనుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణను బట్టి వందనం చెల్లిస్తున్నాను. మీరు కూడా శ్రద్ధగా విని నైనా మీరు వీటిని ఫాలో అవ్వాలని కూడా వేడుకుంటున్నాను. ఓకే పిల్లలు, సో సెప్టెంబర్ 5th అనగానే మనకి టీచర్స్ డే కదా. ఆల్ ది చిల్డ్రన్ విల్ బి వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ టీచర్స్ డే కదా పిల్లలు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను లైక్ ఒక స్కాలర్ విలియం వర్డ్ అని తను టీచర్స్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటంటే మోడరేట్ టీచర్స్ విల్ టెల్. మోడరేట్ టీచర్స్ మామూలుగా చెప్తూ వెళ్తారంట. గుడ్ టీచర్స్ దే విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అంటే గుడ్ టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ని కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారంట. దెన్ సుపీరియర్ టీచర్స్ దే ట్రై టు డెమాన్స్ట్రేట్ వాట్ ఎవర్ దే వాంట్ టు టీచ్ అనమాట. అంటే కొంచెం మన ఎగ్జాంపుల్స్ అవి చెప్తూ దాన్ని ఇన్డెప్త్గా కొంచెము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారంట. వెరాస్ గ్రేట్ టీచర్స్ ఇన్స్పైర్ ద చిల్డ్రన్. ఒకవేళ టీచర్స్ అయినా ప్రీచర్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు గ్రేట్ అనిపించుకునే వాళ్ళు ఎలా ప్రీచ్ చేస్తారంటే దే ట్రై టు ఇన్స్పైర్ హూవర్ ఇస్ ద ఆడియన్స్ అనమాట. సో అలా అనమాట. సో ఇంకొక స్కాలర్ ఏమన్నాడంటే
the teachers or the preachers are the ones who try to activate, motivate and inspire అని అన్నారంట. సో వాళ్ళ టీచింగ్స్ ద్వారా దే ట్రై టు ఆల్వేస్ encourage the audience or the students or anybody. They try to motivate and they try to యాక్టివేట్ అంట. వాళ్ళలో ఏమైనా లైక్ వాళ్ళ కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, కొంతమందికి వాళ్ళ క్వాలిటీస్ని రియలైజ్ అవ్వలేకపోతూ ఉంటారు. కానీ వాళ్ళ సర్మన్స్ ద్వారా, వాళ్ళ టీచింగ్స్ ద్వారా వాళ్ళ ఆపోజిట్ ఆడియన్స్ అంట ఏం చేస్తారంట, దే ట్రై టు యాక్టివేట్ దెమ్ అండ్ మేక్ దెమ్ రియలైజ్ అనమాట. సో లైక్ ఒక చర్చ్లో ఒక పాస్టర్ సెర్మన్ ఇస్తుంటే ఏమైందంట, ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ ద గ్రాండ్ చైల్డ్ ది సాట్ ఇన్ ద ఫస్ట్ రో అంట. అయితే ఫస్ట్ రోలో పాస్టర్ ప్రీచ్ చేస్తున్నాడంట. ప్రీచ్ చేస్తుంటే పెద్ద గ్రాండ్ ఫాదర్ అంట ఈ స్లెప్ట్ ఆఫ్ అంట, పడుకొని నిద్రపోయి ఇంకా పెద్దగా గురక పెడుతున్నాడంట. గురక పెడుతుంటే ఈయన పాస్టర్ చూసి ఇంకా అబ్బాయికి ఇన్స్ట్రక్ట్ చేశాడంట. ఏమని చెప్పాడంట, బాబు మీ తాతయ్యని లేపు, నాకు సర్మన్ ఇస్తుంటే నాకు డిస్టర్బ్ అవుతుంది అన్నాడంట. అయితే ఆ పిల్లవాడు ఏమన్నాడంట, ఇట్ ఈస్ నాట్ మీ, నేను ఎందుకు లేపాలి, మీరు చెప్పేది వినుకుంటా తను నిద్రపోయాడు కాబట్టి యూ ఓన్లీ హ్యావ్ టు వేక్ హిమ్ అప్ అని అన్నాడంట. అయితే ఆ పాస్టర్ షాక్ అయిపోయిందంట. సో వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ when we are trying to teach or preach somebody, are we putting them to sleep or are we making them sleep or are we waking them from sleep అనేది చాలా ఇంపార్టెంట్ అంట పిల్లలు. సో ఫర్ ఆల్ ద టీచర్స్, మీరు ఫ్యూచర్లో కూడా ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్ తీసుకోవాలనుకున్న పిల్లలు కూడా మీరు యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ మీరిచ్చే సర్మన్ ద్వారా, మీరిచ్చే టీచింగ్స్ ద్వారా మీరు వాళ్ళని అవేకెన్ చేస్తున్నారు, లేకపోతే యు ఆర్ మేకింగ్ దెమ్ స్లీప్ అనేది యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ వెన్ ఎవర్ యూ ప్రిపేర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ టీచింగ్ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ అనదర్ ఇలిస్ట్రేషన్, లైక్ ఇలిస్ట్రేషన్ ఇన్ ద సెన్స్ వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దే వాజ్ అ బాయ్ కాల్డ్ జేమ్స్ ఇన్ వన్ స్కూల్. అయితే ఆ జేమ్స్ అనే పిల్లోడంట చాలా నొటోరియస్ మిస్చివస్. అసలు ఎవరు పాస్ అయినా వాళ్ళని కమెంట్ చేయడము, ఎవరిని చూస్తే వాళ్ళని ఏదో ఒకటి ఇన్సల్టింగ్గా మాట్లాడడము అట్లా చేస్తూ ఉండేవాడంట. సో ఆల్ హిస్ క్లాస్మేట్స్ వుడ్ గెట్ స్కేర్డ్ అనమాట. అబ్బాయిని చూడగానే భయపడేవారంట. సమ్టైమ్స్ హీ వుడ్ ఈవెన్ టీజ్ ద టీచర్స్, సమ్టైమ్స్ హీ వుడ్ ఈవెన్ స్పీక్ ద బ్యాక్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్ ఎవ్రీ ఆయాస్, ఇంకెవరెవరైతే స్కూల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదలకుండా అబ్బాయి కమెంట్ చేసేవాడంట. ఇష్టం ఉన్నట్టు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడేవాడంట, ఇన్సల్ట్ చేసేవాడంట, అలా చేసేవాడంట. అబ్బాయిని చూడగానే అందరూ భయపడేవాళ్ళంట. అసలు అబ్బో జేమ్స్ అనేసి ఇంకా దూరం వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో అలాంటి చైల్డ్ అనమాట. ఒకరోజు అంట వాళ్ళ క్లాస్ రూమ్లోకి ఒక కొత్త టీచర్ వచ్చిందంట. కొత్త టీచర్ వచ్చి చూసేసరికి క్లాస్ రూమ్ మొత్తం ఇట్లా ఇట్ వాజ్ లైక్ అన్ అమ్యూజ్మెంట్ ప్లేస్ లాగా కనిపించిందంట టీచర్కి. అమ్యూజ్మెంట్ ప్లేస్ అంటే ఎట్లా ఉంటుంది, నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ అట్లా ఉంటారు కదా పిల్లలు. సో ఆయనకి షాక్ అయిపోయిందంటే, ఈజ్ దిస్ అ క్లాస్ రూమ్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని అనుకున్నాడంట. ఇంకా క్లాస్ రూమ్ చూస్తే మొత్తం ఇట్లా గలీజ్గా ఉందంట. క్లాస్ రూమ్ నిండా పేపర్స్ పడి ఉన్నాయంట, బిట్స్ ఆఫ్ పేపర్స్ అన్నీ మొత్తం పడి ఉన్నాయంట. ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకోవడం అట్లా చేస్తున్నాడంట. ఇంకా లోపలికి వచ్చేసిందంట ఆ టీచర్. లోపలికి వచ్చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటే తను హీ కుడ్ అబ్జర్వ్ దట్ దే వాజ్ వన్ రోల్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ని రోల్ చేసి దే వర్ హిట్టింగ్ టు ఈచ్ అదర్ అనమాట. ఒక చైల్డ్ టు ఇంకొక చైల్డ్ అట్లా విసురుకుంటూ కనిపించిందంట. ఆ విసిరినప్పుడల్లా ఒక అమ్మాయి ఓపెన్ చేయగానే అది ఓపెన్ చేసి చూసి నవ్వుతున్నారంట. అవి మళ్ళీ ఆయన చూసి నవ్వి ఆయన మళ్ళీ రోల్ చేసి ఏం చేస్తాడు, ఇంకొక స్టూడెంట్కి వేస్తున్నాడంట. అలా వేస్తుంటే టీచర్ గమనించేసి వచ్చి ఇంకా పట్టుకున్నాడంట. ఎవరి చేతులు అవుతుందో అది అబ్బాయిని పట్టుకున్నాడంట. వాట్ ఈస్ దిస్ అని ఓపెన్ ఇట్ అని ఓపెన్ చేసి చూస్తే ఎవరైతే కొత్త టీచర్ వచ్చిందో ఆ టీచర్ది ఒక బొమ్మ గీసేసి గీసేసి ఏం చేసిందంట, దే వర్ ట్రైంగ్ టు మేక్ ఫన్ ఆఫ్ ద న్యూ టీచర్ అనమాట. సో ఆ టీచర్ ఏమనలేదంట. ఏమనకుండా ఎవరు స్టార్ట్ చేసిండ్రు, హూ డూ దిస్ పిక్చర్ అనేసి, ఎవరు డ్రా చేసిండ్రు అనేసి హీ ట్రై టు ఫైండ్ అవుట్ అనమాట. సో పిల్లలందరూ పబ్లిక్గా ది స్టార్టెడ్ యెల్లింగ్, ఇట్ ఈస్ జేమ్స్ అని
అందరు పిల్లలు జేమ్స్ గురించి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసినట్ట. చేయగానే ఇంకా టీచర్ ఏమన్నాడంట, కమ్ హియర్ జేమ్స్ అని అన్నాడంట. జేమ్స్ దగ్గరికి వెళ్ళగానే, జేమ్స్ ఆఫ్టర్ ఆల్ ద క్లాసెస్ యూ కమ్ అండ్ మీట్ మీ అన్నాడంట. ఇంకా అందరు ఏమనుకున్నారంట, జేమ్స్కి ఇంకా అయిపోయింది, ఏదో సార్, ఈ కొత్త సార్ ఐ థింక్ హీ ఫెల్ట్ బ్యాడ్ అండ్ హీస్ గోయింగ్ టు పనిష్ హిమ్ అన్నట్టు వాళ్ళు ఇంకా అందరూ దగ్గర వెయిటింగ్ అనమాట, ఈగర్లీ వెయిటింగ్ అంట. ఏమవుతుందో ఇంకా అయిపోయింది, పెద్ద సీన్ క్రియేట్ అయిపోతుంది. ఐ థింక్ జేమ్స్ విల్ బీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద స్కూల్ దిస్ టైమ్. ఇన్ని రోజులు చేసిన వాటికన్నిటికీ హీస్ గోయింగ్ టు గెట్ పనిష్మెంట్ అని కొంతమంది అట్లా అనుకోవడము స్టార్ట్ చేసినట్టు. అయిపోయిందంటే ఇంకా స్కూల్ టైం అయిపోయిందంట. దెన్ నౌ జేమ్స్ హ్యాడ్ టు గో అండ్ మీట్ ద టీచర్ అనమాట. సో టీచర్ దగ్గరికి పోగానే టీచర్ ఇంకా భయంతో ఈ అబ్బాయి టీచర్ దగ్గరికి వెళ్ళగానే టీచర్ ఏం చేసిందంట, జేమ్స్ కమ్ ఇన్సైడ్ అని పిలిచిందంట. పిలిచేసి ఏమన్నాడంట, జేమ్స్ నేను ఏమైనా తిడతా ఏమైనా అనుకున్నావా, నో ఐ కుడ్ సీ అ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ యూ అని చెప్పిండంట. ఇంకా జేమ్స్ అయితే షాక్ అయిపోయిందంట. అదేంటి టీచర్ నన్ను పిలిచి తిడతాడేమో, పనిష్మెంట్ ఇస్తాడేమో, కొడతాడేమో అని అనుకుంటే వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు టెల్ మీ అనేసి షాక్ అయిపోయిందంట. షాక్ అయిపోయి గమ్మున ఉన్నాడంట. అవును జేమ్స్, నేను ఈ పిక్చర్ చూడగానే నాకు అదే అనిపించింది, వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అని, గ్రేటెస్ట్ పెయింటర్ అవుతావు నువ్వు అనేసి చెప్పిండంట. చెప్పగానే జేమ్స్ షాక్ అయిపోయినంట. అట్ ద సేమ్ టైం అట్లా చెప్పి పంపించేయడమే కాకుండా హీ గిఫ్టెడ్ జేమ్స్ వన్ బుక్ ఆన్ డ్రాయింగ్ అనమాట. డ్రాయింగ్స్ పైన ఒక బుక్ ఉంటే ఆ బుక్ ఇచ్చిందంట. దెన్ హీ ఆల్సో గేవ్ సమ్ డ్రాయింగ్ పేపర్స్ టు జేమ్స్ అంట. అసలు జేమ్స్ ఇదంతా చూసి ఇంకా షాక్ అయిపోతున్నాడంట. అదేంటి నేను ఏదో అవుతుంది అనుకుంటే ఈయనేంటి నన్ను ఇట్లా మోటివేట్ చేస్తున్నాడు, ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నాడని షాక్ అయిపోయి దెన్ ఇట్ రియలీ మూవ్డ్ హిమ్ అనమాట. వాట్ ఎవర్ ద టీచర్ హ్యాస్ డన్, నిజంగానే తను హీ రియలీ స్టార్టెడ్ రియలైజింగ్ అంట. ఇన్ని రోజులు నన్ను అందరూ నువ్వు నాటీ, నువ్వు మిస్చివస్, నువ్వు అది, నువ్వు ఇది అని కమెంట్ చేసి అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా నాలో ఉన్న టాలెంట్ని ఎవ్వరు కూడా ఐడెంటిఫై చేయలేకపోయినారు. బట్ ఓన్లీ దిస్ టీచర్ హ్యాడ్ రియలీ రికగ్నైజ్డ్ మై ఇన్నర్ టాలెంట్స్ అని చెప్పేసి హీ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీచర్ హూ హ్యాస్ మేడ్ హిమ్ రియలైజ్ హిస్ టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ అనమాట. సో ఆల్ ది టీచర్స్ ఆర్ నాట్ ద సేమ్ వే, దే డోంట్ టీచ్ ఇన్ ద సేమ్ వే. కొంతమంది టీచర్స్ కొంచెము కఠినంగా చెప్తారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కాబట్టి ఒకవేళ టీచర్ మిమ్మల్ని మొద్దులు అట్లా ఇట్లా అని ఏమన్నా అన్నా కూడా పిల్లలు మీరు యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. వాట్ ఎవర్ ద టీచర్ ఇన్ వాట్ ఎవర్ మేనర్ she or he tries to tell you all, you should take it positively and take it as a challenge లాగా తీసుకొని మీరు యూ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ అండ్ షో ఇట్ టు టీచర్ మీరు ఆ రోజు నన్ను ఈ మాట అన్నారు కాబట్టి నేను దానివల్ల ఈ విధంగా తీసుకొని నౌ ఐ హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని మీరు ఏదో ఒక రోజు టీచర్కి చూపిస్తే షీ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ అండ్ యూ విల్ ఆల్సో బీ లైక్ అంటే ఒక అచీవ్డ్ పర్సన్ ఫీలింగ్లో ఉంటారు. సో ఓకే పిల్లలు, ఇంకొకటి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక మిస్సెస్ థామ్సన్ అని ఒక టీచర్, షీ వాజ్ అ టీచర్ ఫర్ 5th grade ఎలిమెంటరీ స్కూల్ క్లాస్ అనమాట. సో తను షీ ఎంటర్డ్ ద 5th standard క్లాస్. తను పిల్లలందరికీ డే 1 రోజు తను ఏం చేసిందంట, షీ ప్రామిస్ దట్ షీ వుడ్ బీ అ టీచర్ హూ విల్ నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ పార్షాలిటీ టు ఎవ్రీవన్ అండ్ షీ విల్ బీ ద లైక్ సేమ్ ఫర్ ఎయిచ్ చైల్డ్ అనేసి తను ఒక ప్రామిస్ చేసుకొని ఆ పిల్లలందరికీ చెప్పిందంట. అయితే ఇంకా అట్లా చెప్తూ ఉంటే షీ అబ్జర్వ్డ్ అ చైల్డ్ ఇన్ ద ఫస్ట్ బెంచ్ ఇట్ సెల్ఫ్. ఒక ఫస్ట్ బెంచ్లోనే ఒక బాబు, టెడ్డీ అనే ఒక బాబు కూర్చొని ఉన్నాడంట. టీచర్ ఏది చెప్తున్నా కూడా అసలు తను వినడము, పట్టించుకోవడము అట్లా ఏది కూడా చేయట్లేడంట. హీ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, ఎంగ్రాస్డ్ హిమ్సెల్ఫ్ అంటే ఈజ్ నాట్ ఈవెన్ పేయింగ్ అటెన్షన్ టు వాట్ ఎవర్ టీచర్ ఇస్ ట్రయింగ్ టు టెల్ ఆర్ టీచర్ ఇస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్, నార్ పక్క వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం అట్లా చేస్తున్నాడంట. అది చూసి కొంచెం డిస్టర్బ్ అయిపోయిందంట. డిస్టర్బ్ అయిపోయి టెడ్డీ అని పిలిచి టెడ్డీతో
మాట్లాడడానికి ట్రై చేస్తే కూడా టెడ్డీ వాజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్ టు ద టీచర్ వాట్ ఎవర్ షీ వాస్ టాకింగ్ టు హిమ్ వాట్ షీ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎనీథింగ్, దేనికి కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదంట. సో ఆ స్కూల్ పాలసీ ఏంటంటే ఇఫ్ ఎనీ చైల్డ్ ఈజ్ లైక్ దట్ వాళ్ళు దే ఆర్ సపోజ్ టు గెట్ ద పాస్ట్ హిస్టరీ ఫ్రమ్ ఆల్ ద క్లాసెస్ అనమాట. సో షీ వెంట్ బ్యాక్ టు ద ఫైల్స్ అండ్ షీ టుక్ అవుట్ ద ఫైల్ ఆఫ్ టెడ్డీ అనమాట. టెడ్డీ ఫైల్ తీయగానే ఫస్ట్ గ్రేడ్ టీచర్ అంట చాలా బాగా రాసిందంట. టెడ్డీ ఈజ్ అ వెరీ గుడ్ boy, he is very intelligent boy, he maintains his books very neatly, he does his work very neatly, he scores very good marks అని చదివిందంట. సో అది చూడగానే అవునా టెడ్డీ ఇట్లుండే ఇప్పుడు ఎందుకు ఇట్లున్నాడు అని అనుకుని షీ వెంట్ టు ద నెక్స్ట్ సెకండ్ క్లాస్ రిపోర్ట్ చూడడం స్టార్ట్ చేసింది. వాట్ ఎవర్ కమెంట్స్ ద టీచర్ హ్యాస్ రిటన్ అది చూసిందంట. అది చూడగానే అందులో కొంచెం ఏంటంటే దో టెడ్డీ ఈజ్ ట్రయింగ్ టు involve himself actively, his family conditions are not allowing him because his mother developed a cancer disease and he is getting disturbed అని అది చూసిందంట. అది చూడగానే అయినా కూడా హీస్ ట్రైంగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ స్టడీస్ అనేది చదివిందంట. అది వినగానే కొంచెం బాధ అనిపించిందంట. సరే దెన్ షీ టర్న్ డౌన్ టు ద థర్డ్ క్లాస్ రిపోర్ట్ అనమాట. థర్డ్ క్లాస్ రిపోర్ట్ చూడగానే Teddy lost his mother and he is unable to concentrate on anything whatever teachers are trying to do, and he's not even getting good cooperation from his father దగ్గర నుంచి కూడా ఏం కోఆపరేషన్ సరిగా రావట్లేదు. కాబట్టి Teddy is slowly getting deviated from his studies, he's unable to concentrate అని థర్డ్ క్లాస్ టీచర్ రాసిందట. ఇంకా ఫోర్త్ క్లాస్ టీచర్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే ఏం రాసిందంటే కమెంట్స్ హీస్ కంప్లీట్లీ విత్డ్రాన్. ఆయనకి దేనిపైన కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎస్పెషల్లీ చదువు పైన కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. అది అనేసరికి ఇంకా టీచర్ కంట చాలా బాధ చేసిందంట. అయ్యో ఇంత చిన్న బాబుకి ఇన్ని కష్టాలా అనేసి చాలా బాధపడిందంట. బాధపడేసి సమ్హౌ ఐ హ్యావ్ టు టేక్ సమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ చైల్డ్ అని ఏం చేసిందంట షీ ట్రైడ్ హర్ బెస్ట్ టు గెట్ లైక్ టెడ్డీస్ అటెన్షన్ టువర్డ్స్ హర్. అట్లా ఎంత చేసినా కూడా ఎలాంటి కోఆపరేషన్ దొరకలేదంట టెడ్డీ దగ్గర నుంచి. అయితే దే కేమ్ అ టైం క్రిస్మస్ టైం వచ్చిందంట. క్రిస్మస్ టైం రాగానే అందరు పిల్లలు గిఫ్ట్స్ తీసుకొని వచ్చిందంట. ర్యాప్ అంటే మంచి గిఫ్ట్స్ ర్యాప్డ్ విత్ కలర్ఫుల్ పేపర్స్ అట్లా తీసుకొని వచ్చిందంట. వేరాజ్ షీ ఫౌండ్ వన్ గిఫ్ట్ విచ్ వాస్ కవర్డ్ విత్ బ్రౌన్, మనం స్కూల్ బుక్స్ కవర్ చేసుకునే బ్రౌన్ కలర్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్తో కవర్ చేసిన ఒక గిఫ్ట్ కనిపించిందంట. అది కూడా గ్రాసరీస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇంట్లో మనము కూరగాయలకి దానికి వాడుకునే బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్లో పెట్టి తెచ్చి ఉందంట. అదంతా అసలు ప్యాకింగ్ కూడా ప్రాపర్గా లేదంట. అదంతా అంటే అన్ని కలర్ఫుల్ పేపర్స్ మధ్యలో ఇట్ లుక్ వెరీ ఆడ్గా కనిపించిందంట టీచర్కి. ఏంటుండొచ్చు ఎవరు అంత మంచి మంచి కలర్ఫుల్ గిఫ్ట్స్ ఉన్నాయి, వెరాజ్ ఓన్లీ దిస్ లుక్స్ లిటిల్ డిఫరెంట్ అని చెప్పేసి షీకి పిక్డ్ అప్ దట్ గిఫ్ట్ అనమాట. ఆ బ్రౌన్ కలర్డ్ గిఫ్ట్ తను పిక్ చేసిందంట. పిక్ చేసి ఓపెన్ చేస్తే దట్ వాజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ టెడ్డీ వాట్ హీ గాట్ ఫర్ టీచర్ అంట. అయితే అది ఓపెన్ చేసి ఇంకా ఇన్క్విజిటివ్గా టీచర్ ఏం చేసిందంట గబగబా ఓపెన్ చేసి చూసిందంట. ఓపెన్ చేసి చూడగానే షీ ఫౌండ్ వన్ బ్రేస్లెట్ అంట, ఒక బ్రేస్లెట్. ఆ బ్రేస్లెట్కి ఇట్స్ అ స్టోన్ బ్రేస్లెట్, కానీ చాలా ప్లేసెస్లో ఆ స్టోన్స్ అన్నీ పడిపోయినాయంట. పడిపోయినాయి ఏంటి ఇట్లాంటివి తెచ్చిండు అనేసి పెట్టుకున్నదంట. తర్వాత దెన్ ఇంకొకటి ఏదో ఐటెం కనిపించిందంట. ఏంటి ఆ ఐటెం అని చూస్తే హాఫ్ యూజ్డ్ పర్ఫ్యూమ్ బాటిల్ అనమాట. ఒక చిన్న బాటిల్, పర్ఫ్యూమ్ బాటిల్, సెంట్ బాటిల్, అందులో హాఫే ఉందంట. అయితే అది కూడా తీసి ఇంకేం చేసిందంట ఆమె, సిన్స్ ఇట్ వాజ్ టెడ్డీస్ గిఫ్ట్ షీ పుట్ ఇట్ ఆన్ హర్ హ్యాండ్ అండ్ అది సెంట్ అనేది స్ప్రే చేసుకుందంట, పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుందంట. ఇంకా టెడ్డీలో చాలా ఆనందం అనిపించిందంట. ఆనందం అనిపించి ఇంకా క్లాసెస్ అన్నీ అయిపోయినాక హీ వాజ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అంట. హీ వాంటెడ్ టు స్టే బ్యాక్ అండ్ స్పీక్ టు ద టీచర్ అంట. ఇంకా సరే అని ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయినాక టెడ్డీ వాళ్ళ టీచర్ టెడ్డీ దగ్గరికి వెళ్ళింది.
ఇది ఏంటి డూ యూ వాంట్ టు స్పీక్ టు మీ సంథింగ్ అంటే, ఎస్ టీచర్, ఐ స్టేట్ బ్యాక్ ఫర్ దాట్ ఓన్లీ. యాక్చువల్లీ దిస్ bracelet ఈజ్ మై మదర్స్ bracelet, అండ్ ఫ్రమ్ ద టైమ్ యూ పుట్ ఆన్ ద పర్ఫ్యూమ్, మా మదర్ స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ నీ దగ్గర నుంచి వస్తుంది అనేసి, యూ ఆర్ మై ఫేవరెట్ టీచర్. నేను ఇవ్వగానే యూ స్టార్టెడ్ యూజింగ్ మై మదర్స్ థింగ్స్ అని చెప్పేసి టెడ్డీ ఆ రోజు నుంచి ఇంకా టీచర్తో మంచిగా ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. బికాస్ హీ కుడ్ స్మెల్ హిజ్ మదర్స్ స్మెల్ అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ బ్రేస్లెట్ వేసుకుంటే టెడ్డీ చాలా మూవ్ అయిపోయిండు, చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ దే వేర్ లాట్ ఆఫ్ చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ టెడ్డీ. అంటే ఇంకా టీచర్ కూడా షీ డి నాట్ మేక్ హిమ్ లైక్ వేరే విధంగా ఫీల్ అవ్వకుండా షీ ట్రై టు మోటివేట్ ద చైల్డ్. అట్లా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని తను ఆ ఇయర్లో టెడ్డీలో చాలా చేంజెస్ తీసుకొని వచ్చిందంట. టెడ్డీ బికేమ్ లైక్ అ నార్మల్ చైల్డ్ అంట. ఇంకా ఆ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్కి వెళ్తున్నాడు. ఎవ్రీ టైమ్ లైక్ వెన్ ఎవర్ హీ యూస్ టు గెట్ హిస్ రిజల్ట్స్, హీ యూస్ టు సెండ్ అ లెటర్ టు ద టీచర్ సేయింగ్ దట్ నేను ఈ క్లాస్ పాస్ అయిపోయాను, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ టీచర్, యు ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టీచర్ అని ప్రతిసారి కూడా లైక్ 7th క్లాస్ పోయినా, 8th క్లాస్కి వెళ్ళినా, 10th క్లాస్కి వెళ్ళినా, ఎవ్రీ టైమ్ షీ వుడ్ రిసీవ్ అ లెటర్ ఫ్రమ్ దట్ టెడ్డీ. అండ్ ఏమని ఉంటుందంటే, దిస్ ఇయర్ ఆల్సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ అదర్, అంటే మీలాగా వేరే టీచర్ని ఎవరిని చూడలేదు, యు ఆర్ మై ఫేవరెట్ టీచర్ అని ప్రతిసారి హీ వుడ్ రైట్ నోట్ అంట. తర్వాత దెన్ హీ వెంట ఆన్ టు హిస్ కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిందంట, డిగ్రీ అయిపోయిందంట. ఇంటర్ అయిపోగానే మళ్ళీ టీచర్ రిసీవ్ లెటర్, అండ్ డిగ్రీ అయిపోగానే టీచర్ రిసీవ్ లెటర్ విత్ ద సేమ్ వర్డ్స్, యు ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టీచర్. అంతా ఇంప్రెస్ చేసిందంట ఆ టీచర్ ఆ టెడ్డీని. అయితే ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హీ సెంట్ అ లెటర్ సేయింగ్ దట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మై ప్రిఫిక్స్, ఐ మీన్ నా పేరు ముందు ఒకటి యాడ్ ఆన్ అవుతుంది. అది ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు బి అ డాక్టర్ వెరీ సూన్ అని రాసేసి, ఆల్ బికాస్ ఆఫ్ యూ ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టీచర్, ఐ నెవర్ ఫౌండ్ ఎనీ టీచర్ లైక్ యూ అనేసి ప్రతిసారి కూడా అట్లా హీ యూస్ టు మేక్ ఇట్ వెరీ షూర్ దట్ హీ వుడ్ సెండ్ అ నోట్ లెటర్ టు ద టీచర్ అనమాట. టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే, ఐ కుడ్ చేంజ్ వన్ చైల్డ్ డ్రాస్టికలీ అని టీచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట. సో దెన్ హీ వెంట్ ఆన్ టు సే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ హీ సెంట్ అ లెటర్ సేయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ టు సో అండ్ సో గర్ల్, ఐ వాంట్ యూ టు బి దేర్ ఫర్ ఎ వెడ్డింగ్ వేర్ లైక్ మా మదర్కి ఏదైతే స్పెషల్ చైర్ వేసి కూర్చోబెట్టి ఉండేవాళ్ళో ఆ చైర్లో వచ్చి మీరు కూర్చోవాలి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించిందంట. పంపించిన తర్వాత ఆ టీచర్ ఏం చేసిందంట, ఆల్ ద వే షీ వెంట్ అండ్ అటెండెడ్ టెడ్డీస్ మ్యారేజ్ అంట. టెడ్డీ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చేసిందంట, వెళ్ళగానే యాజ్ హీ వుడ్ బీ విత్ హిజ్ మదర్, హగ్ హిజ్ మదర్, అలానే వాళ్ళ టీచర్ని రిసీవ్ చేసుకున్నట్ట. సో దిస్ టీచర్ కుడ్ bring out a lot of changes in this child. So there are some teachers who really try to do their best to like turn the child into a అంటే నెగిటివ్ వేస్లో ఉంటే పాజిటివ్ వేస్లో చేసి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి అది చాలా ప్రయత్నాలు చేస్తారు. అటువంటిప్పుడు అలాంటి టీచర్స్ ఉన్నప్పుడు మనం కూడా ఆ టీచర్స్కి వీ హ్యావ్ టు సపోర్ట్. అంటే టీచర్ మనల్ని ఎట్లా మోల్డ్ చేయాలని చూస్తుందో ఆ విధంగా మోల్డ్ అయినామనుకో, వీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ లైఫ్ అనమాట. సో ఇవన్నీ చూసింది కదా పిల్లలు. నౌ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద బెస్ట్ టీచర్ ఫ్రమ్ బైబిల్. గెస్ చేయగలుగుతారా పిల్లలు? బెస్ట్ టీచర్ ఫ్రమ్ ద బైబిల్ ఎవరో? ఓకే, సో ఐ ఫీల్ దట్ ద గ్రేటెస్ట్ టీచర్ అమాంగ్ ఎవ్రీబడి హూఎవర్ ఆన్ ఎర్త్ అని అనొచ్చు మనము, ఇట్ ఈస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ చాలా చాలా టీచింగ్స్ చేసింది కదా పిల్లలు. హిజ్ మెయిన్ మోటివ్ వాజ్ టు ప్రీచ్ అబౌట్ ద గాస్పల్, ప్రీచ్ అబౌట్ ద గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే దో హీ వాజ్ ఆన్ ఎర్త్ 2000 years ago, he was the greatest, he was considered to be the greatest teacher. ఎంతో మంది లైఫ్స్ని యాజ్ లైక్ ఇప్పుడు మనము టీచర్స్ ఎట్లా మోటివేట్ చేసిండ్రు, ఎట్లా ఎంకరేజ్ చేసిండ్రు. ఆల్మోస్ట్ టెడ్డీస్ టీచర్ ట్రాన్స్ఫార్మ్డ్ టెడ్డీస్ లైఫ్ కదా. బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ఆఫ్ అస్. మనం చీకట్ల నుంచి వెలుగులోనికి నడిపించడానికి మన కోసము
తను సిలువలో బలియాగమయ్యి మన కొరకు, మన పాపాల కొరకు ఏం చేసిండు, తను చనిపోయి తిరిగి లేచి మనకు పాపాల నుంచి, మన శాపాల నుంచి, మన అతిక్రమముల గురించి, అన్నిటి గురించి తను సిలువలో బలి అయ్యి మనందరికీ విమోచన కలిగించడానికి హీ డిడ్ అ గ్రేట్ సాక్రిఫైస్ కదా పిల్లలు. హిజ్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు టీచ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ప్రతి ఒక్కరికి అంటే 2000 years బ్యాక్ నుంచి కూడా సేమ్ థింగ్ హీ హాజ్ బిన్ టెలింగ్. అంటే బైబిల్లో ప్రతి చోట మనం చూసినప్పటికీ కూడా అది చూసి ఎంతోమంది లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ కదా. స్టిల్ we all follow the same teachings what Jesus had taught us కదా పిల్లలు. Teachers Day is celebrated as a commemoration of Dr. Sarvepalli Radhakrishna garu kada. So he was the greatest philosopher in our country. Okay, he was the second vice president kada pillalu, and he was education ki chaala importance ఇచ్చేవాడు అనమాట సర్వపల్లి రాధాకృష్ణ గారు. సో ఆయన బర్త్డేని he himself wanted it to dedicate it as a టీచర్స్ డే. అందరు టీచర్స్ అంటే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై లైఫ్ అని చెప్పేసి హీ వాంటెడ్ టు డెడికేట్ హిస్ బర్త్డే యాజ్ అ టీచర్స్ డే అనమాట. టీచర్స్ డే లాగా డెడికేట్ చేసేసి ఎవ్రీ ఇయర్ వీ ఆల్ సెలబ్రేట్ టీచర్స్ డే కదా పిల్లలు. హీ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్ అండ్ హీ ఫెల్ట్ దట్ ఒక నేషన్లో చేంజ్ రావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని తను తన యొక్క లెక్చర్స్లో ప్రతిసారి కూడా తెలియజేసేవాడంట. అట్ ద సేమ్ టైం ఇంకా సిన్స్ హీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్, గ్రేటెస్ట్ అకాడమిషియన్, హీ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ లెక్చర్స్ అనమాట. సో ఒకరోజు ఒక ఆయన వచ్చేసి సర్వపల్లి రాధాకృష్ణని అడిగిండంట, సి ఐ వాంట్ టు యాక్చువల్లీ దట్ డే హీ వాస్ టీచింగ్ అబౌట్ గురు అండ్ డిసైపుల్స్ అనమాట. గురు అండ్ డిసైపుల్స్ అనే టాపిక్ మీద తను టీచ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద స్టూడెంట్ కేమ్ అండ్ అడిగిందంట, నేను మీ యొక్క శిష్యుడిని కావచ్చా అని అడిగిందంట. అంటే ఐఎమ్ నాట్ ఏ అబ్సల్యూట్ మాస్టర్. ద అబ్సల్యూట్ మాస్టర్ హూ అంటే నాకు ఎవరంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. నాలాంటి వాళ్ళ శిష్యులైతే మీకు ఏమీ లాభం ఉండదు, కానీ నువ్వు బైబిల్ చదివేసి యూ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్, దెన్ యూ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అని చెప్పేసి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు హీ కన్సిడర్డ్ జీసస్ యాజ్ ద గ్రేటెస్ట్ టీచర్ అనమాట. సో ఈవెన్ ఇన్ బైబిల్ 2000 years అంటే ఐజయా 11th chapterలో ఏముందంటే a Messiah is going to come who's a great counselor. He has got greatest understanding. He has got lot of wisdom అని మనకి ముందే ప్రవక్త ద్వారా చెప్పిన ప్రకారంగా నిజంగానే మన జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోకి వచ్చి మనందరికీ he really was a greatest gift for all of us. He really made us understand about the kingdom of God. He also, his teachings were so unique and his teachings were all filled with power. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు they were more than 5,000 people కదా పిల్లలు. సో ఆ మోర్ దెన్ 5,000 పీపుల్లో కూడా హీ డి నాట్ హ్యాడ్ ఎనీ సెగ్రిగేషన్స్. ఈ ఏజ్ టు ఈ ఏజ్ వాళ్ళకే ప్రీచ్ చేస్తా, ఈ ఏజ్ టు ఈ ఏజ్ వాళ్ళే ఉండాలా ఇందులో, అలాంటిది ఏమీ లేదు. అడల్ట్స్, యంగ్స్టర్స్, చిల్డ్రన్, ఎవ్రీబడి could understand his teaching. His teachings were so great. Each and every word what he taught was very truthful. తను ఏది కూడా ఏమంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడటము, ప్రతి ఒక్క మాట ఇట్స్ లైక్ జీవపు ఊట అని మన వాక్యంలో బైబిల్లో ఉంది. దేవుని మాటలు జీవపు ఊటలు అని. ఎట్లా అంటే ఇట్స్ లైక్ స్ప్రింగ్లో నుంచి ఫ్రెష్ వాటర్, క్లియర్ వాటర్ ఎట్లా వస్తాయో మన జీసస్ ప్రీచింగ్స్ కూడా అలాగే ఉండే అనమాట. అండ్ హీ ఆల్సో టాట్ అస్ మెనీ థింగ్స్ he taught us about how to be patient. He taught about kingdom of God. He taught about God's love to us. He taught us about giving, sharing, caring. There are innumerable things what Jesus has really taught to all of us. Still we follow as Christians we follow his teachings. Kabatti pillalu, and his teachings were so effective and they were all influential. ఆయన చెప్పిన టీచింగ్స్ వల్ల చాలామంది
ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళు, దే బికేమ్ క్రిస్టియన్, దే ఫాలోడ్ క్రిస్టియానిటీ, దే ఫాలోడ్ క్రైస్ట్. సో he didn't even had any classrooms, కానీ he did not ever go to school, he did not ever attain any like degrees, అలాంటివి ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్క బిడ్డ అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క బిడ్డకి టీచ్ చేసిండు, ప్రతి ఒక్క బిడ్డని మేలుకొల్పు చేసిండు. సో ఐ ఫీల్ హీ ఈస్ ద వండర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్ టీచర్ mentioned in the Bible. Okay, పిల్లలు. And he also at the age of 12 only he could preach to the lawgivers and teachers, Pharisees. వాళ్ళకి తను టెంపుల్కి వెళ్ళినప్పుడు at the age of 12 అక్కడ కూర్చొని వాళ్ళతో he started preaching, telling them, explaining them about the law అవన్నీ. అంటే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయినంట, ఇదేంటి ఇంత చిన్న అయినా ఈ సంథింగ్ రియలీ డిఫరెంట్, హీస్ నాట్ ఏమంటారు యూజువల్ పర్సన్, హీస్ రియలీ అన్యూజువల్ అన్నట్టు వాళ్ళందరూ కూడా ఫీల్ అయినారంట. అండ్ కొండ మీద ప్రసంగం అప్పుడు కూడా యాజ్ ఐ సెట్ లైక్ దే వేర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇంకా తను చెప్తూ ఉంటే కూడా యాజ్ హీ వాజ్ ప్రీచింగ్ లైక్ అవర్స్ టుగెదర్ దే సాట్ ఓవర్ దేర్ అండ్ లైక్ మనం చూస్తాం కదా చాలా లేట్ అయిపోయింది అక్కడ, అయినా కూడా దే నెవర్ ఫెల్ట్ బోర్, దే లైక్ బోర్ ఫీల్ అవ్వకుండా రాదర్ దే వర్ ఆల్ అమేజ్డ్ అట్ హిస్ టీచింగ్స్ అని మాథ్యూ చాప్టర్ 6లో ఉంటుంది. దే వర్ రియలీ అమేజ్డ్ అట్ హిస్ టీచింగ్స్ అంట. అంటే ఏంటి ఈయన చెప్పేది ఏంటి ఇవన్నీ అని ప్రజలంతా షాక్ అయిపోయి దే ట్రై టు గో వేరెవర్ హీ వాజ్ మూవింగ్, వేరెవర్ హీ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మొబైల్ టీచర్ అంట. అంటే నేను ఇక్కడ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్లోనే వచ్చి టీచ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ లెక్చరర్స్ అట్లనే అంటారు కదా పిల్లలు, కానీ జీసస్ వాజ్ నెవర్ లైక్ దట్. హీ వాజ్ అ మొబైల్ టీచర్. ఎక్కడికి వెళ్ళినా హీ వుడ్ నెవర్ స్టాప్ టీచింగ్ పీపుల్, ప్రీచింగ్ టు దెమ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హిజ్ మెయిన్ మోటివ్ వాజ్ టు బ్రింగ్ గాస్పల్. గాస్పల్ అంటే గుడ్ న్యూస్, అంటే జీసస్ ద్వారా మనకి నిత్య జీవం ఉంది. మనం జీసస్ని మన సొంత రక్షకునిగా అంగీకరించి మనం మన తప్పులను మన పాపాలను క్షమించమని అడిగితే వీ విల్ బీ రెన్యూడ్ అండ్ వీ విల్ బీ న్యూ బార్న్. అట్లా తను గాస్పల్ ప్రీచ్ చేస్తూ గుడ్ న్యూస్ ప్రీచ్ చేస్తూ అలా వెళ్ళేవాడు. అట్ ద సేమ్ టైం హీ వాజ్ నెవర్ స్టేషన్ అట్ వన్ ప్లేస్. నేను ఈ ప్లేస్లోనే ఉంటా, మీరు ఇక్కడ రండి, నేను ఇక్కడ వస్తేనే మీకు మంచి మాటలు చెప్తా, అట్లా కాదు. హీ వెంట్ అరౌండ్ మెనీ ప్లేసెస్, జూడియా, సమరియా, గలిలియా, డెకపాలిస్ అనే ప్లేస్ ఏంటంటే 10 cities టుగెదర్ అనమాట. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి దే ఆర్ సమ్ టైమ్స్ ఓన్లీ 1 person కోసం కూడా హీ వెంట్ ఆల్ ద వే. ఎందుకంటే ఆ రోజు దేవుడు ప్రేరేపణ ఆయనకి ఏంటంటే ఆమెతో మాట్లాడాలి, ఆమెని దేవునిలోకి నడిపించాలి. సో అట్లా హీ నెవర్ షోడ్ ఎనీ డిస్క్రిమినేషన్. అంటే నేను రిచ్ వాళ్ళకి ప్రీచ్ చేస్తాను, నేను పూర్ వాళ్ళకి ప్రీచ్ చేస్తా, నేను పిల్లలకి చెప్తా, నేను సండే స్కూల్లో చెప్తా, నేను స్త్రీలకే చెప్తా. He never had any restrictions or anything like that. He only came to do the Father's will on earth. Okay, పిల్లలు. So he didn't even stop over there. He also taught his like తను డిసైపుల్స్ని చూస్ చేసుకోవడం కూడా అందరు ఎడ్యుకేటెడే ఉండాలని ఏమన్నా చూస్ చేసుకున్నాడా? he also made some of his disciples were ఫిషర్మెన్ ఆల్సో. ఫిషర్మెన్ని కూడా వాళ్ళని ఎంత ట్రైన్ చేసిందంటే ఒక న్యూ వరల్డ్ గురించి టీచ్ చేయడానికి వాళ్ళని మంచిగా ఉన్న కొద్ది రోజుల్లోనే వాళ్ళని బాగా ట్రైన్ చేసిండ్రు. ఆ ట్రైన్ చేసినందుకే కదా మనం ఈ రోజు వరకు కూడా మనము వీఆర్ ఏబుల్ టు లిసన్ టు గాస్పల్ అండ్ వీఆర్ ఏబుల్ టు రీడ్ అ బైబిల్స్, ఆల్ బికాస్ ఆఫ్ హిస్ టీచింగ్స్ అండ్ హిస్ డిసైపుల్స్. అండ్ వాళ్ళందరూ చేయబట్టే మనం ఈరోజు వరకు ఈ బైబిల్ అవన్నీ చదువుకోగలుగుతున్నాము. So he also taught like there were people who were commenting like ఒక రోజు సబ్బాతు దినం రోజు కూడా ఒక క్రిపుల్డ్ ఉమెన్ తన దగ్గరికి వచ్చి నన్ను హీల్ చేయని అడిగితే హీల్ చేస్తే దే వర్ పీపుల్ ఫారిసీస్, సద్దుకాయలు వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు అదేంటి సబ్బాతు దినం రోజు ఈయన వచ్చి హీల్ చేయడం ఏంటి, ఇది చేయడం ఏంటి, అది చేయడం ఏంటి అని దే పాస్ లాట్ ఆఫ్ కామెంట్స్. కానీ బట్ జీసస్ నెవర్ స్టాప్ డూయింగ్ ఆల్ దిస్ అనమాట. ఏం చేసిందంటే he did not have Saturday, Sunday holiday. He was not like
now what people are doing. Anytime, anywhere, he would heal the people. Anytime he would preach to the people. Anytime he would teach the people. And he was called as Rabbi in the New Testament. Rabbi ante master. So a Rabbi ane word, it's almost more than 60 times written in the New Testament anamata. So he was, he is, and he will be considered as the greatest teacher forever. అయితే పిల్లలు, నాట్ ఓన్లీ దట్, హీ ఆల్సో టాట్ ద డిసైపుల్స్ టు హౌ టు స్పీక్ టు గాడ్ అనేది కూడా తను నేర్పించింది. మనము మాథ్యూ చాప్టర్ 6లో చూస్తే పరలోక ప్రార్థన అనేది తన శిష్యులకే నేర్పడం కాక మనకి ఇప్పటి వరకు కూడా మనకు అది మనం వీఆర్ ఏబుల్ టు రీడ్ ఇట్ కదా పిల్లలు. సో హీ టాట్ మెనీ థింగ్స్. he taught them challenges, he taught them how to speak to God, he taught them to change the entire world, like అందరినీ దేవుళ్ళు నడిపించాలని. అంత మంచి ట్యూటర్ హీ వాజ్. ట్యూటర్, టీచర్, ప్రొఫెసర్, ఎవ్రీథింగ్. అనంత జ్ఞానము కలిగిన దేవుడు కదా మన దేవుడు. జీసస్కు ఉన్నంత జ్ఞానము ఇంకా ఏ ఒక్కరిలో కూడా మనం ఇంతవరకు చూడలేదు, ఇంకా చూడబోము కూడా. కాబట్టి హీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద గ్రేటెస్ట్ కింగ్ పిల్లలు. సో నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అండ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు he wrote a few lines about few lines, and he wrote lot about Jesus, but I thought I'll just read out few things of what he had felt about our Lord Jesus Christ. I'll just read out pillalu. Like he said that Bible is my teacher. Sarvepalli Radhakrishna garu being such a great philosopher, he felt that Bible is his teacher. As in Luke 6:40, students are not greater than his teacher, but the student who is fully trained will become a teacher. Luke 6th chapter 40th verse లో ఏముందంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ గ్రేటర్ దాన్ టీచర్. స్టూడెంట్స్ కూడా టీచర్ కంటే గ్రేటర్ ఉండరు, కానీ బట్ ద స్టూడెంట్ హూ ఇస్ ఫుల్లీ ట్రైన్డ్ విల్ బికమ్ అ టీచర్. ఎవరైతే స్టూడెంట్ బాగా ట్రైన్ అయిపోతారో వాళ్ళు ఏమవుతారంట, దే విల్ బికమ్ అ టీచర్. జీసస్ని ఏమన్నారంటే హీ వాజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఎవర్ టు వాక్ ఆన్ ద ఎర్త్ బై హిస్ స్టోరీస్. అంటే తను హీ యాక్చువల్లీ నెవర్ ఫాలోడ్ ఎనీ లైక్ సిలబస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఏ సిచ్యువేషన్లో ఎలా చెప్పాలనేది తను హీ రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. Sometimes he used stories, sometimes he used parables, sometimes he used proverbs, sometimes he used prophecies. ఇట్లా డిఫరెంట్ ఏ క్రౌడ్కి ఏ మనిషికి ఎలాంటి టీచింగ్ అవసరం, ఎలాంటి అది అర్థం చేసుకుంటాడో అలాంటివన్నీ ప్రీచ్ చేసిండు. ఎవ్రీ వర్డ్ ఇస్ ట్రూ, హిస్ వర్డ్స్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క మాట జీసస్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇట్ ఈస్ ట్రూ, అండ్ హిస్ వర్డ్స్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. అవి దేవుని మాటలు. హీఈస్ ద గ్రేటెస్ట్ టీచర్ హూ ఎవర్ లివ్డ్. తను జీసస్ ఏమన్నాడంటే హీఈస్ ద గ్రేటెస్ట్ టీచర్ హూ ఎవర్ లివ్డ్. ఇంతవరకు ఉన్న వాళ్ళలో బ్రతికిన టీచర్స్లో హీ వాజ్ ద గ్రేటెస్ట్ టీచర్. హీ ప్రొక్లైమ్డ్ హైయెస్ట్ ట్రూత్ దాన్ ఎవర్ టాట్. ఆయన ప్రొక్లైమ్ చేసినంతా ఏంటిది, హైయెస్ట్ ట్రూత్ అన్నాడు. హీ ప్రాంప్టెడ్ ప్యూర్ ఐడియాస్ అని, అంటే ప్యూర్ ఐడియాస్ అన్నీ కూడా తను ప్రమోట్ చేసిండు అనమాట. హీ గేవ్ గ్రేటెస్ట్ విజ్డమ్ దట్ మెన్ ఎవర్ హర్డ్. అంటే తను హీ ఆల్సో ఇంపార్టెంట్ గ్రేటెడ్ విజ్డమ్ అనేది మనుషులకి ఎప్పుడు వినని విజ్డమ్ కూడా వాళ్ళకి వచ్చేటట్టు చేసింది. వై వాజ్ జీసస్ సచ్ అ గ్రేట్ టీచర్ అంటే తను రాసిన వాటిలలో వై వాజ్ జీసస్ కన్సిడర్డ్ యాజ్ అ గ్రేట్ టీచర్ అంటే హీ వాజ్ బోర్న్ ఇన్ అ స్మాల్ విలేజ్. హీ నెవర్ లుక్డ్ ఫర్ బిల్డింగ్స్ ఆర్ క్లాస్ రూమ్స్ ఆర్ కంఫర్ట్స్. అంటే హీ వాజ్ బోర్న్ ఇన్ అ స్మాల్ విలేజ్. నిజంగానే కదా, జీసస్ వాజ్ బోర్న్ ఇన్ he humbled himself and he was born in a stable. ఒక చిన్న విలేజ్లో పుట్టిండు. హీ డి నాట్ బోర్న్ ఇన్ అమెరికా. గ్రేట్ స్కాలర్స్కి గ్రేట్ వాళ్ళకి ఎవరికి ఏమి ఇది కాలేదు కదా. హీ వాజ్ బోర్న్ ఇన్ అ స్మాల్ విలేజ్. హీ నెవర్ లుక్ ఫర్ బిల్డింగ్స్ ఆర్ క్లాస్ రూమ్స్. హీ నెవర్ లుక్ ఫర్ బిల్డింగ్స్. హీ నెవర్ రోట్ అ బుక్. హీ నెవర్ హెల్డ్ ఎన్ ఆఫీస్. హీ నెవర్ రోట్ ఎనీ బుక్ నార్ హీ నెవర్ హెల్డ్ ఎనీ ఆఫీస్. ఆయనకంటూ ఒక ఆఫీస్ ఉండడం అట్లా ఏం లేదు. హీ నెవర్ హ్యాడ్ అ ఈ టీచర్కి జీసస్ as a teacher, he never had a home. He didn't go to college. He had no credentials, but
he himself was the greatest person. 19th centuries అయిపోయినాయి, ఇప్పుడు మనం వీఆర్ ఇన్ 21st century కదా. 19 to 20 centuries have come and gone, and today he is central figure for human race. అంటే ఇన్ని సెంచరీస్ అయినాక కూడా వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ హిమ్, అండ్ హీ ఈస్ ద సెంట్రల్ ఫిగర్ ఫర్ హ్యూమన్ రేస్. హ్యూమన్ రేస్ అనే దానికంట సెంట్రల్ ఫిగర్ అంట. హీస్ లెసన్స్ ఇఫ్ ఫాలోడ్ విల్ మేక్ పర్ఫెక్ట్. తను చెప్పిన లెసన్స్ మనం ఫాలో అయితే మనము పర్ఫెక్ట్ అవుతామంట. హిజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ ఫాలోడ్ విల్ మేక్ అస్ హోలీ. మనం తను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయితే మనం ఏమవుతామంట, వీల్ బికమ్ హోలీ. హీ ఆల్సో టాట్ us టు లివ్ గుడ్ లైఫ్ అండ్ ప్రిపేర్ ఫర్ అ గ్రేట్ లైఫ్ ఆఫ్టర్. తను మనకి గుడ్ లైఫ్ టీచ్ చేయడమే కాకుండా ఏం చేసిందంటే హీ ఆల్సో హీఈస్ ఆల్సో ప్రిపేరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ గ్రేట్ లైఫ్ ఆఫ్టర్. మనం చనిపోయినాక కూడా మనకి గ్రేట్ లైఫ్ ఇవ్వడానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడంట. దెర్ ఈస్ నో టీచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దట్ కమ్ క్లోజ్ టు జీసస్ ఇన్ పవర్, ప్యూరిటీ, పబ్లిసిటీ అండ్ పర్పస్. అంటే ఈ 4 పవర్, ప్యూరిటీ, ప్రాక్టికాలిటీ అండ్ పర్పస్ ఎవరు కూడా బీట్ చేయలేదంట ఇంతవరకు. హీ వాజ్ వెరీ పవర్ఫుల్. హిస్ వర్డ్స్ వర్ ప్యూర్. హీ వాజ్ ప్యూర్ రాదర్. హీ ఆల్వేస్ షోడ్ ప్రాక్టికాలిటీ. హీ హిమ్సెల్ఫ్ తను ఒక ఉదాహరణగా he humbled himself, and he with his moving testimony laga ఉండేవాడు. And he also showed us purpose. His teachings were the greatest teachings. He was not just a teacher, but he is forever the teacher. He's అంటే just teacher కాదంట, he is forever the teacher. The teacher అంటే ఇంకా nobody can overcome him. He is the greatest teacher. He was not just passing out knowledge, he was instilling wisdom. ఉత్త నాలెడ్జ్ పాస్ చేయడమే కాకుండా ఏం చేసిందంట, విజ్డమ్ని కూడా మనలో ఇన్స్టిల్ చేసిందంట. ద వరల్డ్ బిఫోర్ క్రైస్ట్ వాజ్ అ వరల్డ్ వితౌట్ హాస్పిటల్స్. జీసస్ రాకముందు ఇట్ వాజ్ అ వరల్డ్ వితౌట్ హాస్పిటల్స్. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ చారిటీ వాజ్ టాట్ బై. చారిటీ అనే కాన్సెప్ట్ కూడా it is through him only we all learned. Inspired us with greatest acts of generosity అనేది నేర్పించిందంట. హాస్పిటాలిటీ, సెల్ఫ్ సాక్రిఫైస్, సర్వ్ ద నీడీ, ఇలాంటివన్నీ కూడా who taught us all? It is only Jesus Christ. There is no doubt that Jesus Christ was the greatest teacher the world has ever known. ఓకే పిల్లలు, సో ఇన్ని నేర్పించింది మనకి. సో should we consider him as the greatest teacher, or you people have some other doubts that మా టీచర్ గ్రేట్, మా ఈ టీచర్ గ్రేట్ అని? నో పిల్లలు, రియల్లీ గాడ్ హిమ్సెల్ఫ్ ఎట్లా అంటే తను ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా ఉంటూ, దేవుని బిడ్డగా ఉంటూ, సన్ ఆఫ్ గాడ్ కదా. జీసస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్. తను హీ రివీల్డ్ గాడ్స్ ప్లాన్స్ త్రూ హిమ్సెల్ఫ్. అండ్ మనందరికీ కూడా ఎన్నో వాటి నుంచి మన గ్రీడ్ నుంచి, మన జెలసీ నుంచి, మనకి అన్నిటి నుంచి మనకి విమోచన ఎట్లా వస్తుందంటే మన జీసస్ టీచింగ్స్ ద్వారానే వస్తుంది. సో పిల్లలు, బిఫోర్ ఐ జస్ట్ వైండ్ అప్, ద ఫైనల్ టీచింగ్ వాట్ హీ గేవ్ వాజ్ లైక్ మాథ్యూ 28:19లో ఏమన్నాడంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. దట్ వాజ్ ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్ given by Jesus to all of us before ascending to heaven after his death. తను చనిపోయి 3వ రోజు తిరిగి లేచి కొన్ని రోజులు శిష్యుల మధ్యలో, అందరి మధ్యలో ఉండి తను పరలోకానికి ఆరోహం అవ్వకముందు he gave one final teaching. అదేంటంటే, మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పింది. సో వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ వాజ్ గివెన్ బై Jesus to us, we will all try to imbibe that, and we will all try to follow his instruction. Okay pillalu, thank you for listening so patiently to all this, and I hope you have understood who is the greatest teacher for all of us. Manam anytime we can approach the teacher. It's not like mana school teachers, college teachers ni వాళ్ళకి టైం ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది, అలా ఏం ఉండదు. మనము ఈ గ్రేటెస్ట్ టీచర్ని అప్రోచ్ కావడానికి ఎనీ టైం, any situation, we can approach him by kneeling down and talking to him. Okay pillalu,
ఐ హోప్ యూ లైక్ ద స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మాట ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ఇంత మంచి సమయం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభనైనా. నేను టీచర్స్ డే సందర్భంగానైనా ఈ ద గ్రేటెస్ట్ టీచర్ గురించి నేను చెప్పడానికి ఇచ్చిన గొప్పతనానికి వందనం చెల్లిస్తున్నాను నాయన. బిడ్డలందరూ కూడా నాయన ఈ యొక్క గ్రేటెస్ట్ టీచర్స్ టీచింగ్స్ని ఫాలో అవుతూ వారి యొక్క జీవితాలను నాయన సరి చేసుకుని ముందుకు సాగేటట్టు మీరే సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి. I wish all the teachers happy Teachers Day. Thank you.